స్తుతిద్దాం. దేవానికి స్తోత్రము 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 యేసయ్యానికి స్తుతి 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 గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం, ఆరాధిద్దాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా,
ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి కాపరివి నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి 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 మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా ఖనలా షరబ ఖనలా ఖషఖరిబో వనలా ఖషఖరిబో ఖనలా ఖషఖరబ వనలా ఖషఖరిబో ఖనలా ఖషఖరబ వనలా ఖషఖరిబో ఆరాధనా స్తుతి ఆరాధనా 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 నీవే కదా మా ఆరాధనా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి
మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. జారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా. ఎక్కడ దారి తప్పిపోకుండా, తప్పటడుగులు పడినా అయ్యా వదిలిపెట్టకుండా వెన్నంటూ తోడై ఉండి, నేను నీకు తోడై ఉన్నాను, భయపడమాకు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడమాక. నువ్వు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీ విమోచకుడు, సజీవుడు, ఇజ్రాయేలీల దేవుడైన నీ నిజ రక్షకుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు లేరు, ఎవరు ఆదరించారు నన్ను, నాకున్న ఈ వ్యాధి నుంచి, నాకున్న ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పని దిగులు పడుతున్నావేమో. అయ్యో అందరిని నమ్మాను, ఇదిగో నట్టేట నన్ను ముంచారు, నన్ను ముంచారయ్యా, నన్ను ముంచారు, నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను నవ్వుల పాలు. నీవే గనక నాకు సహాయం గనక చేతిలో ఉంచకపోయినట్టు నవ్వుల పాలైపోయే పరిస్థితి అయ్యా. కానీ దేవా, ఈ ప్రతి పరిస్థితిలో నాతో ఉన్నావయ్యా, ప్రతి స్థితిలో నాతో ఉన్నాయా అయ్యా. అది కరువైన, ఖడ్గమైన, కన్నీరైన, వేదనైన, అవమానమైన, నిందలైన, అయ్యో భయంకరమైన పరిస్థితులైన అన్ని విధాల్లో నా మంచి కాపరిగా నా మంచి కాపరిగా నువ్వు ఉన్నావు ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తుతులు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు. నీవే గనక కాపాడకపోతే అయ్యో కరోనాలోనే దేవా ఇదిగో మా ఆయుష్ ముగించబడేదయ్యా. 2019-20 మధ్యలో కరోనా ఎంతో మందిని, ప్రపంచంలో అనేకులను మరణానికి అప్పగించారు. ఆ కరోనా మా పక్కనే ఉన్నా కానీ అది సోకకుండా కాపాడావే. ఆనాటి నుంచి 2024వ సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖు ఈ నెల సగభాగానికి వచ్చామయ్యా. ఈ గడియ వరకు, ఈ సమయం వరకు కూడా నీవు కాపాడావు కాబట్టే మేము ఇలా సజీవులుగా ఉన్నాం అయ్యా. సజీవులుగా ఉన్నాం ప్రభు. మా కళ్ళ ముందు చాలా మంది తెలిసిన వాళ్ళే పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారయ్యా, చనిపోయారు, కాల గర్భంలో కలిసిపోయారు, మన్నుగా మారిపోయారయ్యా. కానీ నువ్వు కాపాడావు కాబట్టి, నువ్వు ప్రోత్సహించావు కాబట్టి, నువ్వు నిలబెట్టావు కాబట్టి, నువ్వు పోషిస్తున్నావు కాబట్టి, అయ్యో ఇదిగో తండ్రి నువ్వు ఆలోచన చెప్పి నడిపిస్తున్నావు కాబట్టి ఈ గడియ వరకు, ఈ సమయం వరకు, ఇక ముందు కూడా అయ్యా నువ్వు నడిపించగల మా మంచి కాపరివని నిన్ను మహింపరుస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు గడియలో నన్ను నీవు మరువాని దేవా. ఎత్తబడే గుంపులో మేము లేకపోతే ఇక మా భక్తి చేసినా మేము బ్రతికున్న వ్యర్థమే ప్రభువా. నీవే మా మంచి కాపురవే. ఎత్తబడే గుంపులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావని దేవా విశ్వాసంతో అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
మా కన్న తండ్రి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. తమిళ మంచి కాపరివి, నీవే నా 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 మంచి కనల కషకరమ ఇకనల కషకరి బబబబనల కషకరమ ఇకనల కషకరమ బబబనల కషకరి బబబ ఇకనల కషకరి బబబబబబబ ఇకనల కషకరమ బబబనల కషకరి బబ ఇకనల కషకరమ బబబనల కషకరి బబబ ఇకనల కషకరి బబబబనల కషకరమ బబబనల నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా చిన్నిపాటి ఆరాధనింపి పాదపద్మములు సమర్పిస్తున్నాం. నీ సన్నిధిని ప్రత్యక్షతను, ఆత్మ ప్రత్యక్షత, లేఖన ప్రత్యక్షతను, ధారాళమైన నీ ఆత్మ నడిపింపును కూడా కోరుకుంటున్నాను. అయా, ఇదిగో నిద్రమంపు కలుగు చేస్తున్న దురాత్మ, చీకటి, అంధకార శక్తులను యేసునామములో బంధిస్తున్నాను. చురుకు, మెలుకు, ఆసక్తి కలిగి యేసునామములో నీ సన్నిధిలో ప్రతి ఒక్కరు ఉందరుగాక. గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని, నీవే ప్రభువా నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చు, నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ, ముందున్న వాక్య ఉపదేశము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని బతిమలాడుకుంటూ, మా ప్రియుడను మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని, అయా ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పించి, అయా చేతులెత్తి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గణపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. 119వ కీర్తన తీద్దాం. నూట 19వ కీర్తన 71వ వచనం. 119వ కీర్తన 71వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఆమెన్, హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవాధిపతి యొక్క మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. సర్వకృపానిధివైన మా దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. తండ్రి దేవా, ఈ లేఖనాన్ని దేవా విరవండి. ఈ లేఖనం ద్వారా, లేఖనం చాటున మీరు దాచి ఉంచినటువంటి నీ మనసులో ఉద్దేశం ఏమైతే ఉందో అది నీవే నాచో మాచో అందరితో సూటిగా తేటగా మాట్లాడినట్లుగా, స్పష్టంగా మాట్లాడినట్లుగా, వారికి వినబుద్ధి కలిగినంత వరకు నువ్వు బోధించావు. అలాగూ బోధింపబడినట్లుగా మీ పక్షం వహించిన మీ దాసుడు నోట ఆ మాటలు ఉంచి, మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి, నీ బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంచంలోంచి అయ్యా మీరు కనబడుచు, నాకు మాకు అందరికీ కనబడుచు నీవే మాట్లాడమని బతిమలాడుచున్నాం ప్రభువా. నీ మాటలు వెలువడుచుండగా ఇదిగో తండ్రి, మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును నేర్చుకునే శుభగుణ లక్షణమును మాకు దయచే. నిత్యత్వము చేరు పర్యంతం నిత్యం నీ పాద సన్నిధులు శిష్యరకము చేసి, శిష్యులైన సేవకు గణముగా తీర్చిదిద్దబడి అయా భూదిగాంచల వరకు నీ పక్షంగా కదిలి వెళ్ళి ఘనమైన నీ సేవ చేసి నిన్ను మహింపరచుకోవడానికి కూడా నీ కృప నాకు మాకు దయచేయమని బతిమలాడుతున్నాం ప్రభువా. అయా కనికరించండి. సంపూర్ణ సిద్ధి పొందడానికి కావాల్సిన ఉపదేశం మాకు అందించండి ప్రభు. అయా నీ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావు సమర్థవంతంగా సంపూర్తి చేయడానికి కావాల్సిన ఉపదేశం మాకు దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. అయా నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. అయా నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నీ పాదాలు పట్టుకున్నాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో కూడా క్షమించి నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. పరిశుద్ధాత్మ అగ్ని నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ చాలు నా నిత్యం ఇంకనో గొప్పగా ఉంచండి. ఈ ఆనంద తైలాభిషేకం నాపై కుమ్మరించండి ప్రభు. శుద్ధ జలంతో నన్ను పరిశుద్ధపరిచి కడిగి పవిత్రపరచు దేవా. మత్తయి మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం 7, 8, 20 వచనాల ప్రకారం నీ కృప నాకు దయచి. అలాగని ఇదిగో ప్రభువా అపోస్తల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచ్చి నీ కృప నాకు దయచి. దేవా సహాయము చేయండి అయ్యా, నీ కార్యములు జరిగించు. అలాగని ఇదిగో ప్రభువా యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చి నీ కృప నాకు దయచి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనం ప్రకారం నీ కృప చేత నన్ను మమ్మల్ని చక్కగా నీ ఆత్మ చేత నింపి నిలబెట్టండి. మాతో మాట్లాడు. మా అందరితో మాట్లాడిన ప్రభు నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మా మంచి కాపరి నీకు వందనాలు ప్రభు. సహాయం వచ్చేది. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా దుష్టుడు, వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు ఏమున్నా అవి చిల్లంగి బాలమని చాదబడి క్షుద్రపోయిలు ఇంకెంత ప్రమాదకరమైన ఏమన్నా సరే వాటన్నిటిని వేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా మేమంతా కలిసి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. విసిరి నిత్య నరకాగ్నికి విసిరి కొడుతున్నాం. అక్కడే అవి లైవ్ అయిపోవునుగా. నీ నోటి నుంచి వస్తున్న అగ్ని ద్వారా, నీ నోటి నుంచి వస్తున్న 2 అంచుల వాడి అని ఖడ్గం ద్వారా అవి లైవ్ అయిపోవునుగా. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. అయ్యా నా చుట్టూరు మా చుట్టూ నిశ్చిత ప్రకారం ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరు వారు ఏకీవిస్తున్న వారి గృహాల చుట్టూరు కూడా, కాలనీ, గృహం, పట్టణం, రాష్ట్ర, దేశ, సమస్త ప్రపంచ దేశాల సమస్తం చుట్టూ కూడా నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెను చుట్టూ కంచెగా వేయండి. నీ దేవదూతలు అగ్నివాడి రథం చుట్టూ కావలి కొంచెం అయ్యా నీ మహిమేగా నీ జ్ఞాపకం చేయడు సమస్తంపై ఆవరింపచ్చే. యెషయా 51:16 ప్రకారం నీ చేతిని దాచిపెట్టు. 34వ కీర్తన 91 దేవా ఇదిగో 91వ కీర్తన 11, 12 రాజులు 6 ప్రకారం నీ దేవదూతలను అగ్నివాడి రథము చుట్టూ కావలి కొంచెం అయ్యా నీ కనుదృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధి కాదు మాపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తం కమ్మునుగా. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం అయ్యా నీవే అగ్ని ప్రాకారం నిలిచి ఉందో గాక. మేమున్న గృహాలు సేనాయ పర్వతాలకు మార్చి, అయ్యా ప్రాంతాలు సేనాయ పర్వతాలు మార్చి ప్రభు స్తుతి సింహాసనాసుడే మాతో మీరు ఉండి అయ్యా మాకు ఉపదేశించి మమ్మల్ని బలపరచమని నీవు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని నీకు అప్పచెబుతూ నిద్రమత్తు ఎవరి మీద ఉన్నదో యేసునామములో దాన్ని బంధిస్తున్నాను. మెలకు చురుకు ఆత్మను యేసునామములో వారికి రిలీజ్ చేస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించును మాత్రం మహిమ పొందమని
లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మహింపరచుకుంటూ సమస్తం పొందుకొని ఘనపరచుకున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో దావీదు భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సర్వసాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే, మన పరిస్థితి, మన హృదయ స్థితి, మన మనస్సు కానీ మన జీవన శైలి కూడా ఎలా ఉంటుందంటే, జీవన శైలి కూడా కష్టపడకూడదు, సుఖంగా ఉండాలి. మన ఒళ్ళు కదలకూడదు అన్నమాట. హల్లెలూయా. మన ఒళ్ళు కదలకూడదు, కష్టపడకూడదు. కానీ జీతము బత్యము అన్నీ మనకు రావాలి. ఎలా సాధ్యపడుతుంది? కుదరదు. అది కష్టే సుఖి అన్నారు. కష్టపడితేనే సుఖపడతావు. పెద్దలు ఏం చెబుతారు? యవన కాలంలో పసితనంలోనే ఒక ఈడు వరకు ఇంతవరకు చదువుకోవాలి అని చెబుతారు. చదువుకోవడం కూడా నీకు కష్టమైపోయింది అనుకో, చివరికి నీకు మంచిగా 4 పాడిగొడ్లు చూసి వాటిని గట్టబెట్టి ఇక తోలేస్తే ఇక సరిపోద్ది. ఆ గేదెల కాడు శుభ్రం చేసుకోవటం, ఆ గేదెలకు గడ్డేసుకోవటం, ఇక దానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతారు అన్నమాట. చదువుకోవటం కూడా కష్టమైపోతుంది. ఇక చాకరీ చేయటం కూడా కష్టమైపోయింది అనుకో, శరీరం సుఖానికి అలవాటు పడిందంటే లోకంలో ఏమంటారు సామెత, శరీరం సుఖానికి అలవాటు పడితే ఇంకోటి ఏదో తింటదంట. అది నా నోటి అనకూడదు కాబట్టి ఇదిగో ఇది మన స్కూల్లో లేవగానే టీచర్ ఏంద్రా ఒకేళ్ళు చూపిస్తాం అంటే ఒంటేలకు పోయి రావాలని, టీచర్ ఏంద్రా 2 బాత్రూమ్కి పోయి రావాలండి. శరీరం సుఖాన్ని కోరితే బైబిల్లో భక్తుడైన పౌలు గారు రాశాడు, సమస్తమును పెంటగా ఎంచుకున్న పబ్లిక్ అట అసలు పచ్చిగా రాసి పెట్టాడు ఆ మాట. అంటే శరీరం సుఖపడితే పెంటను తినొద్దని చెప్పని సామెత, లోక సామెత. నువ్వు సుఖపడాలి అనుకుంటే ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీర రూపేణ రోగాలు, ఇక రకరకాలు. ఏమి కష్టపడ్డావు అనుకో, స్కూల్ డేస్ ఆ తర్వాత కాలేజీ డేస్ అన్నట్లుగా అక్కడ దాకా కష్టపడితే నెక్స్ట్ స్టెప్ ఏంది? జాబ్ కొట్టాలి. జాబ్ కొడితే పెద్దలు అంటారు లోకంలో ఒక 20 సంవత్సరాలు లేదా 23 సంవత్సరాల వరకు లేదా 24 సంవత్సరాలు నువ్వు కష్టపడి చదువుకోగలిగితే నీ లైఫ్ సెటిల్ అవటానికి ఒక ఎడ్యుకేషన్ పరంగా ఒక స్థితి నీకు వచ్చుద్ది. అలాగనే ఈడుకొచ్చి లేదంటే కష్టపడే అటువంటి మనసు వచ్చిన వ్యక్తులైతే కొంతకాలం వరకు నేను కష్టపడగలిగి సమకూర్చుకోగలిగితే ఆ నెక్స్ట్ స్టెప్ వృద్ధాప్యం అందు నేను సంతోషంగా, సుఖంగాను, సౌఖ్యంగాను, భార్య బిడ్డలతో, మనవ సంతానంతో సంతోషంగా ఉండగలుగుతాను అంటారు లోకరీత్యా కష్టపడే విషయం. ఇవన్నీ బాగుంది. ఒక వ్యాపారం విషయంలో అయినా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అయినా, లేదంటే ఒక చదువు అయినా, ఉద్యోగమైనా, లేదు బిడ్డల కోసం నీ రెక్కల కష్టార్జితం ఆధారపెట్టుకోవటమైనా, ఏ సెక్షన్లో చూసినా దాంట్లో మాత్రం ఖచ్చితంగా కష్టపడటం అనేది అంటే శ్రమ పొందుట. దేనికి ఆ శ్రమ? భౌతిక సంబంధమైన అవసరాలు, అక్కరతలు, భార్య బిడ్డల యొక్క పోషణ, కుటుంబ అవసరతలు, వ్యక్తిగత అవసరతల కోసం. అవునా కాదా? అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను నీ కట్టడలను ఏమంటున్నాడు అక్కడ? నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు. అంటే కట్టడలు నేర్చుకోవటానికట శ్రమ నొందియుండుట నాకు మేలాయను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు దేవుని యొక్క ప్రణాళిక అనేది ఒకటి ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక అనేది ఒకటి ఉంది. ఆ ప్రణాళికకు తగినట్లుగా దేవుని యొక్క హస్తము
నీ మీద పని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క హస్తము నీ మీద పని చేస్తుంది. బాప్తిస్మపు అనుభవంలోకి ఎవరైతే అడుగు పెడతారో, అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ అనే గురుకులం అంటే పాఠశాలలోకి ప్రభువే నిన్ను తీసుకువెళ్ళి అప్పచెప్పేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమి నిన్ను తీసుకువెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడనే గురుకులం అంటే పాఠశాల, ఆ పాఠశాలలోకి తీసుకువెళ్ళి నిన్ను అప్పచెప్పేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర యేసయ్య ఎలాంటి పోలిక నీలో నుంచి చూడాలనుకుండో దానికి తగ్గట్టుగా హితబోధ నీకు అందించబడుతుంది. ఆ హితబోధ నువ్వు తీసుకున్నావా, త్వరితముగా నీలో త్రియేక దేవుడు అంటే యేసయ్య సంకల్పించినటువంటి పోలిక తొందరగా నీలో చూడగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. సహకరించకుండా దేవుడు చెబుతున్న లేదా దేవుడు తన దాసును ఉపయోగపెట్టుకొని చెబుతున్న మాటలు నువ్వు గనక పెడచెవిని పెట్టి నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకడం మొదలు పెడితే ఇక నీకు శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదన, నింద, అవమానాలు ఇక రకరకాలుగా వస్తాడు ఆయన లైన్లోకి. సైతాన్ గాడే డైరెక్ట్గా పెట్టడం నీకు, నిన్ను సరి చేయడానికి యేసయ్య వాడిని వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అట్ట కూడా వాడుకుంటాడా పాస్టర్ గారు అంటే అవును వాడుకుంటాడు. యోబు చరిత్ర చూడలా, ఎరా యాడ్ నుంచి వచ్చను అంటే భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను వాస్తవేరా, నాకు నీ దృష్టి అంతా ఒక ఇంటి మీద నా ప్రియమైన కుమారుడి మీద పడ్డది. ఏం సంగతి అంటే వాస్తవమే, నువ్వు అనుకున్నట్టు వాస్తవమే. నువ్వు అనుకున్న నీ ప్రియ కుమారుడి మీద, నీ ప్రియ కుమారుని ఇంటి మీద పడ్డది వాస్తవమే. వాడిని గొప్పగా నువ్వు ఆశీర్వదించావు కాబట్టి హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేద్దాం. అట్లా పాటలు పాడుతుండు, భక్తి చేస్తుండు. అసలు ఆ భక్తిలో పస ఎంతో నేను తెలుసుకుంటా. ఆ భక్తిలో సారం ఎంత ఉందో, ఎంతవరకు నిలకడగా నిలబడగడు, ఎంతవరకు నిలబడగలుగుతుంది ఈమె అని వాళ్ళ సంగతి ఏందో నేను తేల్చుకుంటా. నాకు ఒక అవకాశమే అన్న. సరే అడుగుతున్నావు కాబట్టి నా కుమారుడు అతను కదలడు, ఇస్తున్నా పో. అతనికి అతని ఆస్తి మీద, అతని పిల్లల మీద కలిగిన సమస్తమే అతను తప్ప. యోబుకు 3 రకాల కంచె వేయబడింది. అతను కలిగిన సమస్తానికి, తన భార్య బిడ్డలకు, తనకిని 3 రకాల కంచెలు. నీకు కూడా ఉంది ఆ కంచె. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా ఇప్పుడు చేశాంగా నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచె వేయి ప్రభువా అని ప్రార్థన చేసావా లేదా? అట్లానే 3 రకాల కంచె నీకు కూడా ఉంది. నీకైనా, నీ భార్య బిడ్డలకైనా, లేదా భర్త బిడ్డలకైనా, లేదు నీ కలిగిన సమస్త ఆస్తి సంపద అంతటికి కూడా 3 రకాల కంచె ఉంది. నువ్వు నమ్మితే అది ఖచ్చితంగా నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఏంది అనుదినం నువ్వు ఈ ప్రార్థన చేసుకోవాలి కూడా. అయితే ఇక్కడ యోబు గురించి దేవుడు అంటున్నాడు, నా బిడ్డవాడు. ఆమేన్, హల్లెలూయా. నా బిడ్డ వాడు అంత తేలిగ్గా కదిలిపోయేవాడు కాదు. ఇప్పుడు నువ్వు కదిలిపోతున్నావు అనుకో, నువ్వు కదిలిపోయేదాన్ని బట్టి కూడా దేవుడు కూడా ఏమీ చేతగా అన్నట్టుగా సైలెంట్ కూర్చుంటాడు. పొరపాటును కూడా నీకు సహాయం చేయడు. ఎందుకంటే కదిలిపోయే బ్యాచ్ ఎలాంటిదంటే అల్ప విశ్వాసం బ్యాచ్. ఆ బ్యాచ్ని తొందరగా ఇదిలించుకోవాలనే చూస్తాడు దేవుడు. నిజం ఇది. మరి ఇదిలించుకోవాలనుకున్నవాడు నా వెనకాల ఎందుకు పడుతున్నాడు అనుకోవచ్చు మనం. అట్లా నిన్ను దూరంగా పెట్టినైనా సరే నువ్వు సరిచేయబడతావు, విశ్వాసంలో స్థిరంగా నిలబడతావు అని కూడా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి యోబు గురించి దేవుడే మాట్లాడి అపవాదికి అప్పచెప్పాడు, తీసేయి, అతగాడికి కలిగిన సంపదకు బిడ్డల మొత్తాన్ని నీ ఇష్టం అన్నాడు. సైతాన్ గాడు వచ్చి ఏం చేశాడు? మొత్తాన్ని పోగొట్టాడు. చివరికి మళ్ళీ పోయాడు. ఏందిరా మళ్ళీ వచ్చావంటే ఏముందయ్యా, వాడికి అన్నీ తీసేసినా కానీ వాడు భక్తి మాత్రం మానట్లేదు అన్న. సరే ఇవన్నీ కాదులే కానీ గాయం అనేది వాడికి అయితే కదా, ఎవరికి గాయం అనేది వాడికి అయితే కదా నువ్వు దేవుడు మహింపరచని సంగతి అనేది తేలిపోయేది. కాబట్టి ఇదిగో వాడి దేహం మీద నాకు అవకాశమే అన్న.
సరే, అతగాడి ప్రాణాన్ని ముట్టమాక, దేహం మీద నీకు అవకాశం ఇస్తున్నా పో అండు. వచ్చి ఏం చేశాడు? వాడు పెట్టే రోగం ఏంటంటే గజ్జి. యాడబట్టినా కానీ ఇక దురదనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలా, సైతాన్ గడి పెట్టే రోగం ఏంటంటే గజ్జి అనమాట. అది ఏ గజ్జి? ఒంటి మీద గజ్జి ఉంటుంది, కుల గజ్జి ఉంటుంది, ఆ గజ్జి ఈ గజ్జి మొత్తం ఉంటుంది అనమాట. ఒకడు నచ్చనటువంటి గజ్జి అని, ఇక వాడంటే మా పడనని గజ్జి కానీ ఏంది రకరకాలన్నమాట. ఆర్థికమైన గజ్జి అని, అనారోగ్యమైన గజ్జి అని, ఏంది బంధాలు తెంచివేయబడే గజ్జి అని, ఇక రకరకాలు వస్తూ ఉంటాయి. సైతాన్ గాడు పెట్టే గజ్జి అన్నమాట ఇది. అయితే సైతాన్ గాడు కూడా అదురుపోయే పరిస్థితి ఆ భక్తి సాధన కనపడదు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. సైతాన్ గాడు కూడా అదురుపోయాడు యోబు దెబ్బకి. స్నేహితులు పంపించాడు, భార్య వ్యతిరేకమైంది. బాగా గుర్తుపెట్టుకోవాలా, భార్య అయినా భర్త అయినా బిడ్డలైనా భక్తి సాధన చేస్తున్నప్పుడు నీకు వ్యతిరేకంగా తిరిగి అమ్మ నా బూతులు తిడుతున్నా సరే, ఇంకేదన్నా దేవుణ్ణి తిడుతున్నా, నిన్ను తిడుతున్నా, చిత్రహింసలు పెడుతున్నా, ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, సైతాన్ గారు లైన్లోకి వచ్చి ఆ వ్యక్తిలో దూరి నిన్ను ఒక ఆట ఆడుతున్నాడని చెప్పని బాగా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఏది నీ పక్కనే ఉంటారు అందరూ ఆధ్యాత్మిక పరిణితి కలిగిన వాళ్ళనికి మాత్రం అనుకోమాక. ఎందుకంటే సైతాన్ గాడికి యేసయ్యే అంటే దేవుడే ఒక అధికారం ఇచ్చాడు. ఎవరికంటే ప్రత్యేకపరచబడిన వారిని సైతం మోసపరచటం. పౌలు బర్నబా ప్రత్యేకపరచబడిన వాడు, వాళ్ళనే మోసపరిచాడు. ఎలానో తెలుసా? బర్నబాని మోసపరిచాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో నా సేవ కోసమే సౌలు అనే పౌలుని బర్నబాని ప్రత్యేకపరచండి అన్నాడు. వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉండి ఆ ఇద్దరి మీద వాళ్ళతో చేతులుంచి ప్రార్థన చేసి సేవకు పంపించారు. ఒక సమయం వచ్చింది, మార్క్ అనే సమీపాజ్ఞాతి బర్నబాకి, అంటే దగ్గర బంధువు. ఆ బంధువు కాడ నుంచి ఇక తగాద మొదలైంది. బర్నబా దారిపోయాడు, పౌలు శీలలు జతకట్టబడ్డారు, గొప్ప సేవ చేశారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇది ఎందుకు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడంటే ప్రత్యేకపరచబడిన వారు సైతం మోసపరిచేటువంటి అధికారము వాడి కుయుక్తులు అక్కడ కూడా పనిచేస్తాయి. అయ్యో నేను దేవునితో నడుస్తున్నాను, దేవుని మాట వింటున్నాను అని, నేను సేవకుడిని, నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, నేను దేవునితోనే డీల్గా ఉన్నానని చెప్పని అనుకుంటే ఖచ్చితంగా మనం పోయి బురదలో పడ్డట్టే, దొంగ ఊబిలో చెక్కబడ్డట్టే. నాతో దేవుడు మాట్లాడతాడండి, ఇది దేవుని ప్రణాళిక అంటాడు. అది ఎవరి ప్రణాళిక? పక్కాగా సైతాన్ గాడు వేసిన ప్రణాళిక ఉంటుంది అక్కడ. నాతో దేవుడు మాట్లాడతాడండి, మాట్లాడాడు కాబట్టి నేను ఈ పని చేస్తున్నానండి, మాట్లాడాడు కాబట్టి ఇది వద్దనుకుంటున్నానండి, మాట్లాడాడు కాబట్టి ఇలా అండి అలా అండి అని చెప్తారు. ఏంది? ప్రత్యేకపరచబడిన వారిని సైతం మోసపరిచేటువంటి అధికారం సైతాన్ గాడికి ఇవ్వబడింది. అది బాగా గ్రహింపగలిగి మన భక్తి సాధన చేయాలి, ఆలోచన చేయాలి, అడుగులు వేయాలి, ప్రతి విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ యోబు దగ్గరకు వచ్చేసరికి భార్యే వ్యతిరేకించింది. ఎవరు? భార్యే. నీ జీవితంలో నీ భర్త ఉన్నాడేమో, నీ జీవితంలో నీ భార్య ఉందేమో, నీ జీవితంలో నీ తల్లి ఉందేమో, తండ్రి ఉన్నాడేమో, కడుపును పుట్టిన కొడుకే ఉండొచ్చు, కూతురే ఉండొచ్చు. భక్తి సాధన విషయంలో వ్యతిరేకంగా లేచి ఏంది ఇదంతా ఏంది, ఇంత నష్టం ఎందుకు, అంతెందుకు ఇంతెందుకు అని చెప్పని లెక్కలు వేస్తున్నట్టే సైతాన్ గారు లైన్లోకి వచ్చాడు. వెంటనే లెక్క పెట్టుకోవాలి. నువ్వు ఏ లెక్క పెట్టాలి? డబ్బులు కాదు, రేగుతున్న సమస్య కాదు లెక్క పెట్టాల్సింది, అవతల వ్యక్తి నోట్లోంచి చూస్తున్న మాటలు కాదు లెక్కేయాల్సింది. ఆమె లేదా అతని యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత ఎంత, ఆమె దినచర్యలో ప్రార్థన జీవితం ఎంత, ప్రార్థన సమయం ఎంత గడపగలుగుతుంది, విజ్ఞాపన ఎంత సమయం చేయగలుగుతుంది, వాక్యం ఎంత చదవగలుగుతుంది, అసలు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుడు అనుకున్నట్టుగా అభిషేకం పొంది అడుగులు వేస్తుందా లేదని చెప్పని కూడా గమనించుకొని ఆ నెక్స్ట్ స్టెప్ నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే, ఈమె కాదు, ఇతను కాదు మాట్లాడుతుంది, నా తల్లి కాదు, తండ్రి కాదు, భర్త కాదు, భార్య కాదు, కడుపును పుట్టిన బిడ్డలో కూతురు కాదు, కొడుకుగా వీళ్ళు కాదు మాట్లాడుతుంది. వీళ్ళను ప్రేరేపిస్తున్న, రహస్యంగా దాగి ఉండి వెనకాలుండి
పుష్ చేస్తుంది, ముందుకు నెడుతుంది. ఏంటిది అదంటే సైతాను. వాణ్ణి కొట్టాల ప్రార్థనతో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భార్య వ్యతిరేకించిన, స్నేహితులు విమర్శించిన, యోబు చేసిన పని ఏందో తెలుసా? మానక ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ శరీరం కుళ్ళిపోయి కృషించినను నా సజీవుడైన దేవుడను నేను కనులారా చూసేదని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినయ్యా అని చెప్పి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చివరికి యోబులో ఇరవాలనుకున్న ఏంటి? 3 అవలక్షణాలు. వింటున్నావా? ఏంటి ఆ 3 అవలక్షణాలు? యోబు గ్రంథం చదివావు కదా. యోబులో ఉన్న 3 దేవునికి నచ్చని గుణాలు ఉన్నాయి. 3 గుణాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? యోబులో దేవుడికి నచ్చని 3 గుణాలు ఉన్నాయి. ఒకటి, అమ్మో ఏదో జరుగుద్ది అని అల్ప విశ్వాసంతో ఊగితే అదే వచ్చి పడ్డదంట, అల్ప విశ్వాసం. రెండవది, యోబులో ఉన్న చెడ్డ గుణం, దేవునికి నచ్చని చెడ్డ గుణం ఏంటంటే నేను జ్ఞానిని అనుకోవటం. మూడవది, తన స్వశక్తి మీద ఆధారపడటం. ఎక్కడ దాకా పోరాడాడంటే దేవునితో కూడా వాగ్వివాదానికి దిగి చివరి దశలో అంటాడు, మట్టి పురుగునైనా నేను నీతో ఇంతగా తెగించి మాట్లాడటానికి నాలో ఏ అర్హత ఉందనయ్యా అనగా అప్పుడు చెప్పాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అప్పటికి ఇరిగిపోయిందన్నమాట తనలో ఉన్నటువంటి ఆ 3 అవలక్షణాలనే. అవి ఎలా అంటే శ్రమల కొలిమిలోకి తీసుకువెళ్తే. ఆమేన్, హల్లెలూయా. శ్రమల కొలిమిలోకి తీసుకువెళ్తే మనకేమో మనకు నచ్చదు, పొరపాటును కూడా నచ్చదు. అది వ్యాధి రూపేణా నీకు అనుమతిస్తే ఆ కోణంలో నువ్వు లోపడతావు అని చెప్పనే అట్లా అనుమతిస్తాడు. కొంతమందికి ఆర్థిక ఇబ్బంది అనే కోణంలో తీసుకెళ్తాడు. కొంతమందికి భార్యను రివర్స్ చేస్తాడు, కొంతమందికి భర్తను రివర్స్ చేస్తాడు, కొంతమందికి కూతుళ్ళు అయితే కొడుకు అయితే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళని రివర్స్ చేస్తాడు. కొంతమందికి తల్లినే లేదా తండ్రినే కూతుళ్ళు కొడుకుల విషయంలో రివర్స్ చేస్తాడు. కొంతమందికి కుటుంబం మొత్తం రివర్స్ అవుతుంది. అయినా సరే నిరీక్షణ వదిలిపెట్టకుండా దేవుని పాదాలు పట్టుకొని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ భక్తి సాధన చేసిన వాడే ప్రభు కోరుకున్న పోలికలోకి రాగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారని, ఏదో ఇరుకొచ్చిందని మొత్తాన్ని దులిపి పక్కన పడేసి భక్తి లేదు, ఏం లేదు, దేవుడు లేదు, ఏం చేశాడు మాకు దేవుడు? ఒకసారి లెక్క పెట్టుకో. గతంలో నీకు దేవుడు ప్రార్థించగా చేసిన సహాయాలు ఎన్ని? బాగా లెక్కేసుకోవాలి. ఇప్పుడు మనం సంవత్సరాంతంలో ఉన్న సంగతి కాదు, ఇప్పుడు చెబుతుంది ప్రభు. గతంలో నువ్వు ప్రార్థించగా ఎన్ని రకాలుగా దేవుడు సహాయం నీకు అందించాడు. గతంలో ప్రార్థించగా ఎన్ని రకాలుగా అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. వీటన్నిటిని కనుక తలపోస్తే ఇప్పుడు నువ్వు చేస్తున్న భక్తి సాధన బట్టి ఏదైనా ఒక విషయంలో నీకు సమాధానం రాకపోతే, ఏదైనా ఒక విషయంలో ఆర్థికంగా సహాయం లేకపోతే, ఏదైనా ఒక విషయంలో నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్న దాన్ని బట్టి కృంగిపోయి దేవుణ్ణి నిందిస్తావా? కృంగిపోయి దేవుణ్ణి అవమానపరుస్తావా? కృంగిపోయి దేవుణ్ణి అనుమానిస్తావా? లేదు, గతంలో నా ప్రభు చేసిన కార్యాలు ఇదిగో ఇంత గొప్పగా ఉన్నాయి, నేను చేస్తున్న ఈ ప్రార్థన బట్టి నా ప్రభు ఒకరు ఆలస్యమైన గొప్ప సహాయము, గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు చేస్తాడని నమ్మికతో ఆయన పాదాలు పట్టుకొని మానక ప్రతినిత్యము సంతృప్తిగా కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి చెల్లించగలుగుతావు. ఇది చేసినప్పుడు ఆయన ఇంకా సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇరుకైన ఇబ్బంది అయినా, కన్నీరైనా, పరిస్థితి ఆర్థికంగా ఎన్ని రకాలుగా కృంగిపోతున్నా నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు నన్ను మాత్రం విడిచిపెట్టలేదు, స్థిరంగాంచే ఉన్నారు. కాబట్టి నేను జోక్యం చేసుకోవాలి. నేను అనుకున్న రీతిగా నా ఈ బిడ్డల్లో సరుకు ఉంది, పస ఉంది,
ఖచ్చితంగా వీళ్ళు నిలబడతారని చెప్పని ప్రభు ఆ తర్వాత నీ ఆశీర్వాదాలకి అంతం ఉండదన్నమాట. నువ్వు కొద్ది కాలమే నువ్వు శ్రమ పడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన అనుకున్న పోలికలోకి నువ్వు రావటానికి. దావీదు తొందరపడి పొరపాటు అడుగులేసాడు. అయితే ఆ రోజు ఆ రక్తాపరాధం అనే ఆ దోషం అతని మీదకి రాకపోతే, తన మామయ్య చంపటానికి చరమపోతే, ఏమి వింటున్నావా? బాగా ఇది మంచి సబ్జెక్ట్ అనమాట, శ్రద్ధగా వినండి. గొలియాతును చంపిన తర్వాత తన పిల్లనిచ్చిన మామయ్య శత్రువు అయ్యాడు, చదువుతున్నాడు. కొంతకాలం పోయిన తర్వాత రక్తాపరాధం అనే పాపాన్ని బట్టి దేవుడు కూడా శిక్షించాడు. ఆ తర్వాత తన కడుపును పుట్టిన బిడ్డే, కొడుకే దావీదును చంపటానికి చరిమాడు. ఎవరో శత్రువులు లేరు, ఇంటోళ్ళే, ఇంటికాడోళ్ళే. ఏంది? అయితే దావీదు చేసిన పని ఏంటంటే ప్రతి అనుభవంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఘట్టంలో కూడా అంతగా నలగగొట్టబడిన దావీదు దగ్గరికి నువ్వు ఏ సమస్యను తీసుకుపోయినా ఇట్టే ఆ సమస్యకు తగ్గ సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా సాధ్యపడింది? అనేక రకాల అనుభవాల్లో దావీదును దేవుడు నలగగొట్టాడు. యోసేపు 13 సంవత్సరాలు శ్రమల కొలిమిలో నలగగొట్టబడ్డాడు. అయితే యోసేపు దగ్గరికి ఎవరైనా అయ్యా మాకు ఇది సమస్య అని పోతే ఏం చేస్తాడు యోసేపు? ఎవరండి యోసేపు? మీ ఇంటికాడుండా? యాకోబు కొడుకండి యోసేపు. 13 సంవత్సరాలు శ్రమలలో నలపబడ్డాడు. బైబిల్ అంటుంది అతన్ని ఇనప సంఖ్యలు నొప్పించాయట. అంటే ఆ కర్మాగారంలో, అంటే ఆ కారాగారంలో, ఆ జైల్లో ఉన్నప్పుడు అక్కడ భయంకరమైన వేదన అనుభవించాడు. కన్నీరు మున్నీరై బయటకు కూడా ఆ వేదన పొక్కకుండా రహస్యంగా ఏడ్చి 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 చివరికి దేవుని కృప పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమ పడుతున్న నీవైనా సరే నిన్ను ప్రేమించే దేవుడు ఆ అనుభవాలకు తీసుకెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? భక్తి గర్వం నీ నెత్తి మీదకి రాకుండా, అహంకారం అనేది నిన్ను పట్టకుండా, ఏంది నాకంతా తెలుసు, నేను జ్ఞానవంతుడిని అని చెప్పి అనే భావన నీలోకి రాకుండా, ప్రతినిత్యం దేవుని మీద ఆధారపడే అలవాటు నీకు రావాలని దావీదు శ్రమలలో నడిచి అడవిపాలయ్యే అడవుల్లోనే దేవునితో భక్తి సాధన చేశాడు. ప్రారంభంలోనేమో గొర్రెల కాడ భక్తి సాధన చేశాడు. తల్లిదండ్రుల వల్ల తృణీకరణ, కుటుంబ సభ్యుల వల్ల తృణీకరణ. ఆ తర్వాత ఇటు గొలియాతును చంపి సౌలు ద్వారా తృణీకారం, అంటే తరమటం. ఆ తర్వాత సౌలు తర్వాత ఎవరు వచ్చారు? దేవుడే బేర్షెబా అనే ఆమె విషయంలో ఉరియా అనే వ్యక్తిని చంపి రక్తాపరాధాన్ని కట్టుకుంటే అతని ద్వారా కడుపును పుట్టిన కొడుకు చంపటానికి తరమటం అన్నమాట. ఎన్నో రకాల శ్రమలలో దావీదు నలిగాడు. కాబట్టి దావీదు దగ్గరికి ఏ సమస్య తీసుకుపోయినా ఇట్టే సమస్యకు పరిష్కరించగలిగాడు. ఎందుకంటే ఒక యోబు అనేవాడు మాటకారి అని ఒక ఆడ మనిషితో మాట్లాడి, దావీదు తన కొడుకును క్షమించట్లేదు కాబట్టి ఇదిగో ఇట్లా కథ చెబుతాను, ఇట్లా మాట్లాడాను. దావీదే అన్న అంటాడే, నీ ప్రాణానికి ఏం కాదు, నేను పూచి, నా మాటిని అడుగేసి చెప్పుకోవాడు. సరేనయ్యా అని చెప్పని పోయి యోబు ఎలా అయితే కథ చెప్పాడో ఆ కథ మొత్తం చక్కగా చెప్పిన తర్వాత సమస్యకు పరిష్కారం చెప్పాలిగా. దావీదు అంటాడు, యోబు నీకు ఈ కథ అంతా చెప్పాడు కదా, యోబే కదా నీకు చెప్పి పంపించింది అనగానే వెంటనే సాగిలపడి, రాజా దైవాత్మ సంభూతుడవు నువ్వు, నీకు మరుగైంది ఏది లేదయ్యా, ఎంత నీకు దొరకకుండా చెప్పినా కానీ అట్లనే పట్టుకున్నావు దాన్ని. కారణం ఏంటి? దావీదు ముందుగానే శ్రమల కొలిమిలో నలిగాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో అయినా సరే నువ్వైనా నేనైనా మనమంతా పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి పాఠశాలలో, ఆ గురుకులంలో ఆ గురువు గారికి అప్పజెప్పబడ్డాం. దేవుడు ఒక శ్రేష్టమైన ఒక పిక్చర్ని నిన్ను చూశాడు.
ఇలాంటి పోలికలో ఇతను లేదా ఈమె రావాలి అన్నది దేవుని సంకల్పం. ఆ సంకల్పంలోకి నువ్వు రావాలంటే ఖచ్చితంగా శ్రమ అనేది వేడి అన్నమాట. ఆ వేడి అనేది నీ జీవితంలోకి వస్తేనే నువ్వు ప్రభు అనుకున్న పోలికలోకి మెల్ట్ అవుతావు. ఎందుకంటే నువ్వు రానున్న దినాల్లో నిత్య రాజ్య పరిపాలన చేయాలి. ఆ పరిపాలన చేయటానికే నిన్ను పరిశుద్ధాత్మ దేవుడనే గురువు గారికి అప్పచెప్పాడు. రాజకుమారుడు ఉంటాడు, యువరాజు అంటారు, అవునా కాదా? రాజకుమార్తె ఉంటే యువరాణి అంటారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ ఇద్దరిని గనక గమనిస్తే అక్కడ కనపడే పోలికలు ఏంటంటే రాజకుమారుడు, రాజకుమార్తె. అయినంత మాత్రాన రాజుగారి సింహాసనాన్ని ఇచ్చి పరిపాలన చేయిస్తాడా? చేయించడు. మనం గతంలో శాలెమన్న దగ్గర నుంచి కూడా ఈ ఉపమాన కథను మనం విన్నాం. రాజకుమారుడైనా రాజకుమార్తెనైనా పట్టాభిషేకం గావించి రాజ్య పరిపాలన బాధ్యతలు అప్పచెప్పాలంటే ఓ గురువు గారు, శ్రేష్టమైన గురువు గారు ఉంటాడు గురుకులంలో. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అని ఆయన గురువు. ఆ రాజైన ఆ గురువు గారి దగ్గర దేశం వదిలిపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు అని ఆయన యేసయ్య అనే రారాజు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు అనే గురువు గారి దగ్గర అప్పచెప్పాడు, ఆ గురుకులంలో అప్పచెప్పాడు. ఇప్పుడు నిత్యరాజ్య పరిపాలనలో మనం పరిపాలన చేయాలి. అందుకు సేవా బుద్ధులు మనకు నేర్పాల. దేవుడు అక్కడ గురుకులంలో గురువు గారికి రాజకుమారుని అప్పచెప్పేటప్పుడు రాజుగారు ఏమంటాడు? అయ్యా, బుద్ధిగా శ్రద్ధగా గురువు గారు చెప్పిన ప్రతిదీ విని చేసి నేర్చుకొని నువ్వు రా. ఎందుకంటే నా తర్వాత నువ్వు సింహాసనం ఎక్కాలా, పట్టాభిషేక్తుడు కావాలా, పట్టాభిషేక్తురాలు కావాలా, యుగాలు నిత్యరాజ్య నువ్వు పరిపాలించాలయ్యా. మన సంస్థాన మొత్తాన్ని పరిపాలించాలి. నువ్వు కాబోయే రాజు, కాబోయే రాణివి అని చెప్పని చెబుతారు. అలాగా విద్యాబుద్ధులు నేర్పించి అంతా అయిపోయిన తర్వాత గురువు గారు రాజుగారి కబురు చేసినప్పుడు ఆ యువరాణిని, ఆ యువరాజును తీసుకువెళ్ళి పట్టాభిషేకం గావిస్తారు. అయితే ఈ గురువు గారి దగ్గర అప్పచెప్పినప్పుడు గురువు గారు మనల్ని ఏం చేస్తాడు? ప్రశాంతంగా నీకు నచ్చినంత కాలం నువ్వు నిద్రపో, ప్రశాంతంగా నీకు నచ్చినట్టుగా నువ్వు చేయి అని చెప్పి అంటాడా? పెందల కాడే లేపి పోయి నీళ్లు తేపడు. గురువు గారు అంటే అవును గురువు గారే, నువ్వు మీ నాన్నకి రాజకుమారుడివే, మీ నాన్నకి రాజకుమార్తెవే. కానీ ఇక్కడ మాత్రం ఆ సెక్షన్ పనిచేయదు. ఎందుకంటే అక్కడ గురువుగారు అంత కఠినంగా వ్యవహరించేది ఎందుకంటే నువ్వు అనుభవించబోతున్న ఆశీర్వాదం శ్రేష్టమైనది. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీదైనా నిత్యత్వంలో అయినా నువ్వు అనుభవించబోతున్న ఆశీర్వాదము, ఆ సంతోషము శ్రేష్టమైనది. ఈ శ్రమ అనేది కొంతకాలమే, కొద్ది కాలమే. అది కూడా నీవు ఆయనకు ట్యూన్ అయ్యి ఆయన చెప్పినట్లుగా అడుగులు వేస్తే వెంటనే ఆయన అనుకున్న పోలిక ఇటు చూడండి, నా వైపు చూడండి, నీ తలంపులు, ఊహల ఆలోచనలు వచ్చేస్తుంది, నువ్వు చూసే చూపులో వచ్చేస్తుంది, నువ్వు వాసన పసిగట్టే విధానంలో వస్తుంది, నువ్వు వినే విధానంలో వస్తుంది, నువ్వు మాట్లాడే మాటలో వస్తుంది, నువ్వు చేసే చేతల్లో వస్తుంది, నీ హృదయం మనసులో వస్తుంది, నీ శరీర కార్యాల్లో వస్తుంది. శరీర కార్యాలు ఎలా పడితే అలా తీర్చుకోవడానికి కాదు దేవుడు నిర్ణయించింది. భార్యతోనే అది జరగాలి. కొంతమందికి అది ఎడమవుతుంది. దాన్ని బట్టి కొంతమంది బాగా డేలా పడుతారు. ఆ రుచి ఎరిగిన వాళ్ళు ఏంటంటే ఎక్కడ అనుకుంటారు. కానీ దేవుని పాదాలు పట్టుకొని ఖచ్చితంగా సమాధానం కోసం వెతుకులాడినప్పుడు దేవుడు నిర్ణయించిన రీతిగా పరిశుద్ధంగానే ఆ శరీర కార్యాలు నెరవేర్చుకోగలరు. అందుకే శరీర కార్యాల నడతలో, అడుగుల్లో కూడా ప్రతిదీ కూడా గురుకులంలోకి చేరినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు నువ్వు అడుగులు వేసినప్పుడు నేను చెప్పిన
కొన్ని ఆధ్యాత్మిక అర్థాలు వచ్చే ఉన్నాయి నేను చెప్పిన వాటిలో. అది వాటిని కనుక విరుచుకుంటా ఉపదేశంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక ఇప్పుడు అలా అవ్వదు. అది చాలా సవిస్తారమైన ఉపదేశం అది. ఆమేన్, హల్లెలూయా. అయితే కట్టా కొట్టే తెచ్చా పెట్టన్నట్టుగా 2 మాటలు దాన్ని తేల్చాను. బాగా గుర్తించుకోండి, బాగా గమనించండి. ఏంది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు కనుక నువ్వు అడుగులు వేసినప్పుడు, ఆయన నడిపిస్తున్న అనుభవంలో నువ్వు కనుక అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక శ్రేష్టమైన పాఠాన్ని నువ్వు నేర్చుకుంటావు. నా జీవితంలో నాకు ఎదురవుతున్న ప్రతి ఘట్టంలో, నేను ఎదుర్కొంటున్న ప్రతి ఘట్టంలో నాకు డౌట్ వచ్చి నేను కొంచెం ఇరుకులోకి వెళుతున్నాను అనిపించినప్పుడు, అయ్యా ఈ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏందది? ఈ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏంది? అయ్యా ఇక్కడ ఏదో నేను నేర్చుకునేది ఉందా? నాకు నేర్చుకునే మనసు నాకు లేదు. ఈ పరిస్థితుల్లో రానున్న దినాల్లో ఎవరైనా వస్తారా? వాళ్ళని ఆదరించడానికి, నీతో అంటుకట్టడానికి కృపని లేదు. రానున్న దినాల్లో ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళని బలపరిచి నీతో అంటుకట్టాలా? లేదంటే అలాంటి అనుభవాలు ఉంటేనే నేను ఏదైనా పాఠం నేర్చుకునేది ఉందా? ఈ అనుభవాల్లో నేను ఉంటేనే కరెక్ట్గా నువ్వు అనుకున్నట్టుగా నిలబడతానా? అయితే నీకు స్తోత్రం, అయితే నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయితే ఈ పరిస్థితులను తట్టుకోలేని పరిస్థితి నా హృదయంలో, నా జీవితంలో నాకు అనిపిస్తుంది. నీకు ఇష్టమైతే నా చేయి పట్టుకొని నడిపించు. నీకు ఇష్టమైతే దాటి వెళ్ళే పరిస్థితి అయితే నన్ను ఎత్తుకొని దాటించు. నీకు ఇష్టమైతే నడిచే పరిస్థితి నా చేయి పట్టుకొని నడిపించు. ఎందుకంటే నాకు ఏం చేత కాదు, నాకు నీ కృపనివ్వు ప్రభు అని చెప్పని కనుక ఇలాగ నువ్వు ప్రార్థన చేయి. నేను వ్యక్తిగతంగా చేసే ప్రార్థన ఇది. ఇలా కనుక ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న ఈ అనుభవంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం నువ్వు నేర్చుకున్నావు. అయితే నెక్స్ట్ స్టెప్లోకి నేను తీసుకెళ్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నాతో డైరెక్ట్ దేవుడు మాట్లాడిన మాటలు అవి. నేను మన కళ్ళ ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నా మాటలు ముగిస్తాను. ఏంది? నా కళ్ళ ముందు నా కంటికి నచ్చేంత డిజైన్లో ఒక కారు నాకు కనపడు. కారు భలే ఉంది, రంగు భలే ఉంది అనుకో. ఆ కారు ముందు షేప్ ఉంటుంది కదా, ముందు ముఖం. ఆ ముఖానికి మెల్ట్లు ఉంటాయి అక్కడక్కడ, బెండింగ్లు. ఆ బెండింగ్లు గురించి నేను నిన్న ఒక కారు చూసినప్పుడు దేవుడు నాతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆ కారు ముందు, ఆ ఫ్రంట్ ఎక్కడ ముందు భాగంలో డిజైన్ చేస్తారు, మెల్టింగ్ అనమాట. ఆ డిజైన్ షేప్ మెల్టింగ్. ఆ మెల్టింగ్ ఊరికినే కాదు, ఆ ఫైబర్ అయినా ఐరన్ అయినా బాగా సలసల మంచి వేడి గాలి, వేడి నీరు, అగ్ని, ఈ మూడిటిని కలిపితేనే అది మెల్ట్ అవుతుంది. ఏందది? వేడి గాలి, వేడి నీరు, అగ్ని, ఈ మూడు కంపల్షన్ అనమాట. ఒత్తిడి గాలి ఎందుకంటే ఒత్తిడి కోసం. ఏంది? హీట్ వాటర్ దేనికంటే ఆ అగ్ని తాగిడిని బట్టి ఆ హీట్ వాటర్ ఇవన్నీ మిక్స్ అయితేనే కరెక్ట్ షేప్లోకి వస్తుంది. అది ఆల్రెడీ ఆ కంపెనీ వాడు దానికి సంబంధించిన అచ్చు సిద్ధపరిచి ఉంచుతాడు. ఆ అచ్చులోకి వాడు అనుకున్నటువంటిది షేప్ రావాలంటే కొంచెం మెటీరియల్ దాంట్లో పోసి ఈ గాలి, వేడి నీరు, అగ్ని, ఈ మూడింటిని కలిపి దాంట్లోకి ప్రెషర్కి తీసుకువెళ్తే ఒక సమయానికి వాళ్ళు అనుకున్నటువంటి షేప్ అయిన పాత్ర బయటకు వస్తుంది. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాంగా, ఇప్పుడు ఇళ్ళ మీద ట్యాంకులు పెడుతున్నారుగా, 500 లీటర్లు 1000 లీటర్లు అని ఫైబర్ పెడుతున్నారుగా. వాటిని తయారు చేసేది షార్ట్ వీడియోలో చూపిస్తా యూట్యూబ్లో. కొంచెం మెటీరియల్ దాంట్లో పోసి మొత్తం లాక్ చేస్తాడు. ప్రెషర్ అనమాట, గాలి ఉంటుంది దానికి, ప్రెషర్కి వేడి నీరు ఉంటుంది, అలాగే అగ్ని కూడా ఉంటుంది. ఈ మూడు కలగలిపితేనే ఆ షేప్ వస్తుంది. టైర్ రీబటన్ చేసేవాడి కాడైనా, టైర్ ఏదైనా సరే మన కళ్ళతో చూస్తున్నటువంటి ఒక కట్టె తప్పనిచ్చి ఇనప ఐటమ్ అయినా, కుర్చీలైనా,
ప్లాస్టిక్ మన ఇళ్లలో వాడుతున్న కప్పులైనా, లేదు స్టీల్ గిన్నెలైనా, ఇంకేదైనా వెండి అయినా, బంగారం అయినా, రాగైనా, ఏదైనా సరే అగ్ని లేకపోతే అది మెల్ట్ కాదు, వాళ్ళు అనుకున్న షేపుకు రాదు అది. అట్లానే దేవుడు కూడా గాలి అంటే ఏంటిది, అది మేడగైతే అనుభవం అన్నమాట, గాలి, అగ్ని. అలాగనే హీట్ వాటర్, అక్కడే హీట్ వాటర్, ఇప్పుడు మనం అనుకున్న వాటిలో హీట్ వాటర్ కనపడుతుంది. ఒకటి గాలి అనే దాన్ని ఒకటి యెహోవా ఊపిరి చేత అవన్నీ సమకూర్చబడినని లేఖనంలో ఉంది. రెండవది నీరు కూడా వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మూడవది అగ్ని అనేది ప్రార్థనకు, పరిశుద్ధాత్మకు, వాక్యానికి కూడా, ఈ 3 రకాలకు కూడా అగ్ని అనేది ఆపాదించబడుతుంది. యెహోవా ఊపిరి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం, బలమైన అభిషేకం అన్నమాట. నీరేమో గాలి రూపేణ అభిషేకం ఉంది, అలాగనే నీటి రూపేణ కూడా అభిషేకం, శుద్ధ జలం అని కడిగే విషయంలో. ఏంది వాక్యపు ఉదకము అంటే నీరు, ఉదక స్నానం అని. ఇవన్నిటిని దేవుడు కూడా ఉపయోగపెట్టుకొని నిన్ను నన్ను అనేకులు ఆకర్షించేలాగా మారుస్తాడు. భక్తుడు అంటున్నాడు, దావీదు, శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది. ఆ శ్రమే గనక నాకు లేకపోతే నేను ఎప్పుడో దారి తెప్పేవాడు. దావీదు ఆ రోజు శ్రమ పొందాడు, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ చివరికి యేసయ్యను ఏమన్నారు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోమాకయ్యా అన్న. ఎంత గొప్ప ఘనత తెచ్చుకున్నాడో చూడు. మరి యేసయ్యనే దావీదు కుమారుడా, యేసయ్యా నన్ను దాటిపోమాకయ్యా. శ్రేష్ఠ భక్తుల జాబితా ఎంత గొప్పదంటే అబ్రహాము తర్వాత దావీదునే పెట్టారు, మిగతా వాళ్ళందరూ పక్కన పెట్టారు. ఎలా సాధ్యపడింది? అబ్రహాం కూడా శ్రమ పొందాడు, దావీదు కూడా శ్రమ పొందాడు. అయితే అబ్రహాం కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశాలు. నువ్వు ఎలా శ్రమ పడుతున్నావని, ఇబ్బంది ఎదుర్కొంటున్నావని, ఇక ఎందుకులే చచ్చిపోతే బాగుండని, ఇక వచ్చి ఈ జీవితం అనుకున్నట్లయితే అది నీ మూర్ఖత్వం అయిపోతుంది. ప్రభు యొక్క దయా సంకల్పంలో ఉన్నావు కాబట్టి ఆ శ్రమల వల్ల నీకు మేలు కలగటానికే నా ప్రభు నన్ను నలిపాడు. కావాల్సిన కాడికి నలిపాడు నా ప్రభు. నన్ను నలిపి అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు మాట్లాడాడు, ఇక నీకు శ్రమలు లేవు, తీసేసాను, పక్కన పెట్టాను. నాకు కావలసిన పోలిక నీలోకి వచ్చిందిరా, కాబట్టి ఇక నీకు శ్రమలు అనుమతించట్లేదు. నేను అనుకున్న శ్రమలు నీకు అనుమతించట్లేదు. నాకు కావాల్సిన పోలిక నీలోకి వచ్చేసింది, అన్ని కోణాల్లో వచ్చేసింది, కాబట్టి నీకు శ్రమలు నేను అనుమతించట్లేదు. ప్రభు నాతో చెప్పిన మాట. ఇవాళ నువ్వు శ్రమలు ఏదైనా, ఏ కోణాలైనా నీకు శ్రమగా అనిపిస్తున్నట్లయితే, ఇబ్బందిగా అనిపిస్తున్నట్లయితే ప్రభుని అడుగు, అయ్యా తట్టుకోవడానికి కృపనివ్వు, నీ కోసం నిలబడతానికి కృపనివ్వు, నన్ను నిలబెట్టు. నాకైతే చేత కాదు, నన్ను నిలబెట్టు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా. నువ్వే నన్ను నడిపించగలవు, నువ్వే నన్ను నిలబెట్టగలవు. నీ అంత సమర్థుడైన నాయకుడు ఇంకొకళ్ళు లేరు. నీవే నా నాయకుడవు, నా నావికుడవు, నన్ను నడిపించేవాడవు. నీకే నన్ను అప్పచెప్పుకున్నాను. ఈ పరిస్థితిని బట్టి కూడా నీకు నన్ను అప్పచెప్పుకున్నానయ్యా. ఈ శ్రమలు ఎంతకాలము నీకే బాగా తెలుసు. నాకేం తెలుసా? లేదు మీ అమ్మగారికి కానీ, లేదంటే మీ భార్య లేదా భర్త లేదా బిడ్డలకి ఏమైనా తెలుసా? తల్లికి ఏమైనా తెలుసా? తెలీదు. యేసయ్యకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అన్ని త్రికాల జ్ఞాని అంటారు ఆయన్ని. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఆ పాట అది. భూత వర్తమాన భవిష్యత్ కాలం అంటే గతము, ప్రస్తుతము, ముందు, 3 కాలాలు తెలుసాయా నీకని ఆ పాట ప్రభువు క్రిస్మస్ సాంగ్ మనకి ఇచ్చాడు. ఏంది? నీ స్థితి పరిస్థితులన్నీ ఆయనకి బాగా తెలుసు. నాకంటే, నీ భార్య కంటే, నీ హృదయంలో ఏముందో, నువ్వు ఎలా అలమటిస్తున్నావో, ఏంది ఏ పరిస్థితిని బట్టి వేదన చెందుతున్నావు, ఆ వేదన యొక్క తీవ్రత ఎంతో నిన్ను కన్నా తల్లికి కూడా అర్థం కాదు, కట్టుకున్న భర్తకు భార్యకు కూడా అర్థం కాదు, కడుపును పుట్టిన బిడ్డలకు అర్థం కాదు, కుటుంబ సభ్యులకు అర్థం కాదు, స్థానికంగా వెళుతున్న సంఘ కాపరికి కూడా అర్థం కాదు. అసలు పూర్తిగా అర్థమైన వాడు నజరేయుడగు యేసుక్రీస్తు.
ఆమేన్, హల్లెలూయా. ఆయన మాత్రమే నీ సమస్యకు పరిష్కారం చూపించగలడు. ఆయన మాత్రమే నిన్ను కరెక్ట్గా నడిపించగలడు. నీకున్న ఇరుకు ఇబ్బంది నుంచి కూడా పూర్తిగా శాశ్వతంగా తీసేసి యోబుతో దేవుడు అన్నట్టు, ఏంది, ఇప్పటి వరకు శ్రమ పడ్డావు కదా, ఇదిగో 2 రెట్లు నీకు అనుమతిస్తున్నాను, ఆశీర్వాదం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని రెట్లు? 2 రెట్లనే ఉందా లేదా? 42వ అధ్యాయంలో యోబు తన శ్రమలన్నీ అనుభవించి అంతా అయిపోయిన తర్వాత ఎన్ని రెట్లు పొందాడు ఆశీర్వాదం? అయిపోయింది ప్రసంగం. 12వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగను. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు చూడిక. యోబుని 2 రెట్లుగా ఆశీర్వదించాడు. ప్రభు అంటున్నాడు ఈరోజు నీతో, ఇప్పటి వరకు నువ్వు శ్రమ పొందావు, బాగుంది, అయితే నాకు కావాల్సిన పోలిక నీలోకి వచ్చేసింది. ఇక నీకు శ్రమ అనేది నేను అనుమతించట్లేదు. ఏంది? శ్రమ అనేది నేను అనుమతించట్లేదు. నాకు కావాల్సిన పోలిక నీలోకి వచ్చింది. ఎలా అంటే శ్రమ పొందటానికి. శ్రమలోనే అనేక సంగతులు నువ్వు తెలుసుకుంటావమ్మా. ఎందుకంటే ఎవరు ఎంత వాటికి నీ మీద నీ కోసం నిలబడుతున్నారో కూడా అప్పుడే తెలిపారు. నువ్వు ఇరుకు ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడే నీ అనేవాళ్ళు ఎవరు, నీ దగ్గర నుంచి క్యాష్ చూసి ఏంది నీ ద్వారా లబ్ధి పొందటానికి ఏ కోణాల్లో మేలు పొందాలని నిలబడ్డారు, డబ్బును బట్టి నిలబడ్డారా, ఈమెతో ఉంటే ఇతనితో ఉంటే కాస్తంత పోషణ దొరుకుద్దని ఉన్నారా, ఏంది అసలు ఏమీ లేకుండా పోయినప్పుడు ఎంతమంది నీతో నిలబడ్డారు, ఎంతమంది పక్కకు పోయారు. ఇది పూర్తిగా ఎప్పుడు తేలుద్ది అంటే నీ దగ్గర ఉన్నది మొత్తం పక్కన పెడితే తేలుద్ది. నువ్వు కాస్తంత ఇరుకు ఇబ్బందుల్లోకి వెళితే తేలుద్ది. కష్టకాలంలో ఉన్నప్పుడు కడుపుకు అంత అన్నం బాగా గుర్తుపెట్టుకోలేదు. బ్రతికున్నంత కాలం తెలుసుకో. ఈ అనుభవం, ఈ సంగతి తెలుసుకొని బ్రతకాల. ఆకలితో ఉన్నప్పుడు అంత అన్నం పెట్టినవాడు, కష్టకాలంలో ఆదుకున్నవాడు, ఏంది వస్త్రహీనతతో ఉంటే వస్త్రం ఇచ్చిన వాడిని పొరపాటును కూడా నువ్వు మర్చిపోకూడదు. బ్రతికున్నంత కాలం జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞుడు అయి ఉండాలి, కృతజ్ఞురాలు అయి ఉండాలి. అలాగనే కృతజ్ఞతా బుద్ధి కూడా ఇతరులకు కూడా చూపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ సంగతి నువ్వు మర్చిపోయి నీ తెలివితేటలను ఉపయోగపెట్టావంటే నీ అంత దరిద్రురాలు ఇంకొకళ్ళు ఉండరు అన్నమాట. చివరికి ప్రభు అంటాడు ఒకనాటికి, నువ్వు వంచకుడవు, వంచకురాలు అంటాడు. అంటే నీ అవసరానికి ఉపయోగపెట్టుకుంటున్నావు వాళ్ళని అంతవటికే. నీ అవసరానికి ఉపయోగపెట్టుకుంటున్నావు, చివరికి అవసరం తీరిపోయిన తర్వాత బాగా గుడ్డలు కనుక జాడిచ్చి ఇదిలిచ్చి పక్కన ఆరేసినట్టుగా అట చేస్తున్నావు. బాగా గుర్తుపెట్టుకో. ఈ శ్రమ అనే అనుభవం ఎందుకంటే ఎవరు నీ పక్కన నిలబడుతున్నారు అన్నది నీకు నిగ్గు తేలుద్ది. ఎవరు నిన్ను ఆదరిస్తున్నారు అన్నది నీకు నిగ్గు తేలుద్ది. ఎవరు నీతో ఉన్నారు, ఆకలంటే అంత అన్నం ఎవరు పెడుతున్నారు, చలంటే వస్త్రం ఎవరు కప్పుతున్నారు, ఏంది వింటున్నావా? అయ్యా అవసరం అంటే ఎవరు ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు, అది ఆదరణ లేక అల్లాడుతున్నప్పుడు ఎవరు నిన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చి ఆదరణతో కూడిన మాటలు అందించి నిలబెడుతున్నారు. ఇవి గనక గ్రహింపగలిగి బ్రతికున్నంతకాలం గ్రహింపగలిగి ఉండాలి. ప్రభు కృపను బట్టి నాకు ఆ అనుభవం నాకు నేర్పాడు ప్రభు, ఆయనకి మహిమ కలుగును కాక. ఆ అనుభవం నేర్పాడు కాబట్టి కృతజ్ఞుడినై కృతజ్ఞత బుద్ధి కలిగి పక్కవారికి ఏదన్నా సహాయపడగలుగుతున్నాను. ఎందుకంటే ఆ స్థితిలో నేనున్నప్పుడు నాకు కొంతమంది సహాయపడ్డారు. ఇప్పుడు నేను చేతులు ముడుచుకున్నాను అనుకో, నా అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. నేను అవి మర్చిపోయి నేను అని ఇలా షోల్డర్ ఎగరేసాను అనుకో, దేవుడు అంటాడు ఆభరా నీ నటన, ఆభమ్మాయి నీ నటన అంటాడు. ఏంది దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభు అంటున్నాడు, ఇదిగో 2 రెట్ల మేలు నీకు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా.
శ్రమ పొందినది ఇక అయిపోయింది. ఇక శ్రమ అనేది ఆయనకు కావలసిన షేప్ నీలోకి తెచ్చుకున్నాడు. ఇది కొంతమందితో చెబుతున్న మాట. కొంతమంది శ్రమల అనుభవంలో ఉన్నారా, వాళ్ళు మాత్రం నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా ఈ స్థితిలో నేను నిలబడటానికి నాకు సహాయం చేయి. ఇంకా నేను ఎక్కడైనా నీకు వంగట్లేదా, నువ్వు అనుకున్న పోలికలోకి నేను రావట్లేదా, నేను ఎక్కడైనా నువ్వు ఇడి చెబితే నేను ఇడి తిరుగుతున్నానా అంటే దేవుడే డైరెక్ట్గా నీతో చెప్పడు, దైవజనుడు వాడుకొని నీకు చెబుతాడు అవన్నీ దైవజనుడి ద్వారా. ఇప్పుడు ఎందుకంటే నువ్వు దైవజనుడికి దైవజనుడు చెప్పినట్లుగా, దేవుడు నీకు ఇచ్చిన దైవజనుడు చెప్పినట్లుగా నువ్వు లోబడి ఆ మాట ప్రకారం అడుగులు వేసి బ్రతికినట్లయితే నువ్వు దేవుడిని కూడా గౌరవిస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అనేది ఏంటంటే, నీ భార్య నువ్వు ప్రేమించలేదు, నీ భర్తకు నువ్వు లోబడలేకపోతున్నట్టు, నీ బిడ్డలను నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతే దేవుడికి ఇంక నువ్వేం లెక్క కరెక్ట్గా ఉన్నావు అని చెప్పని అడుగుతాడు దేవుడు. బిడ్డల విషయంలో కూడా నీ తల్లికే నీ తండ్రికే నువ్వు లోబడకపోతే ఇంక నువ్వు నేను దేవుడిని ప్రేమించలే ఆపు నీ నాటని అంటాడు దేవుడు. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుడిని అడుగుదాం, ప్రభువా ఎక్కడైనా బుద్ధిహీనంగా అడుగులు పడితే, ఈ శ్రమలంతటికి కారణం నేను నా సొంతంగా తీసుకున్న నిర్ణయాలను బట్టి ఒకవేళ ఇలా జరుగుతుంది అని క్షమించు ప్రభువా. ఎక్కడ కూడా నిన్ను ప్రశ్నించను, ఇదిగో నువ్వు చెప్పినట్టు నేను అడుగులు వేస్తాను, మీ దాసుడి ద్వారా నువ్వు ఇచ్చిన సలహాల ప్రకారం నేను అడుగులు వేస్తాను కదా, నాకు సహాయం చేయని ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు తన మహా ఉచిత కృప చొప్పున ఆయన నిర్ణయించిన ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించింది. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగు. మా ప్రభువా కనికరించండి. శ్రేష్టమైన వర్తమానం అనేక సంగతులయ్యా, ఎక్కడ మేము తప్పటడుగులు పడ్డాయో ఆ విషయాలు మాకు ఇప్పుడు తెలియపరిచావు ప్రభువా. అయ్యా శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నావు, అనేకమైన అనుభవాల సారం దావీదు దగ్గర ఉంది. నిన్ను కూడా అలాగ వాడుకోవాలని చెప్పనే కొన్ని విషయాల్లో దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఆ నడిపిస్తున్న దాన్ని బట్టి నువ్వు కృంగిపోయి కృషించి ఇక ఏమి లేదు, అంతా పోయిందని డేలా పడిపోయి ఎందుకులే ఈ దేవుడు ఎందుకులే అని చెప్పని సర్దుకోవాలని ఆలోచన కలిగి ఉండమాక. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. అవి తర్వాత దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ఆ నిర్లక్ష్య ధోరణే జీవితం అంతా తేడా పడటానికి కారణమవుతాం. ప్రసంగి 5:2 ఉంది ఒక మాట, నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ హృదయం త్వరపడి మాట్లాడనీయకము, అనాలోచనగా పలకనీయటానికి నీ హృదయాన్ని త్వరపెట్టనీ మాకు, ఎందుకంటే ఆకాశం ముందు ఆయన ఉన్నాడు, భూమి మీద నువ్వు ఉన్నావు. ప్రతిదీ లెక్క కట్టబడుతుందని లేఖనం ఉంది. ఆ భయం కలిగి ఉండాలి. ఇది ఇల్లు కదా దేవుని మందిరం అంటే, 2-3 నా నామంపేట ఎక్కడైతే సమకూర్చాలో వారి మధ్య నేను ఉన్నాను అన్నాడు ఆయన. రిఖాండా లాషాడా, దేవుని ఎదుటున్నాను, దేవుని పాదాలు పట్టుకున్నాను. దేవుని అడుగుతాం, ఈ శ్రమలకు కారణం నేను తొందరపడి తీసుకున్న నిర్ణయమేనేమో ప్రభువా. ఈ శ్రమలకు కారణం ఇదిగో తండ్రి, నువ్వు నీ దాసుడు చెబుతున్న మాటలు వినకుండా అయ్యా అడుగులు వేసిన దాన్ని బట్టి ఈ శ్రమలేమో ప్రభువా. ఒకవేళ ఇదిగో తండ్రి, నువ్వు అనుకున్న పోలికలోకి నన్ను తీసుకొని రావడానికి, శ్రేష్టమైన అనుభవాలు నేను నేర్చుకోవటానికి నీ దయా సంకల్పం చొప్పున ఒకవేళ నన్ను నడిపిస్తున్నావేమో అయ్యా. ఇక్కడ నేర్చుకునే మనసు నాకు, శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది అన్నాడు దావీదు భక్తుడు. ఎందుకంటే నీ ఆజ్ఞలను నీ కట్టడలను నేను నేర్చుకొనున్నట్లుగా అన్నాడు. ఆయన ఆజ్ఞలు ఉన్నాయి అంటే ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో, ఎలా పొరుగువారితో వ్యవహరించాలో, ఎలా మాట్లాడాలో, వాళ్ళతో ఎలాగ ఉండాలో, అన్ని విషయాలు, భార్యతో అయినా, భర్తతో అయినా, తల్లితో అయినా, తండ్రితో అయినా, బిడ్డలతో అయినా, కుటుంబ సభ్యులతో అయినా, ఇరుగు పొరుగు వారితో అయినా, సంఘ బిడ్డలతో అయినా, సేవకులతో అయినా, ఇతర సేవకులతో అయినా, ఇతర సంఘ బిడ్డలతో అయినా, ఇరుగు పొరుగు వారితో అయినా ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ఉండాలో, ఇదిగో ఈ శ్రమ పొందటం వల్లనే నువ్వు నేర్చుకోగలుగుతావు. ఎందుకంటే యేసయ్య వాక్యము అన్ని విధాల అన్నిటికీ సరిపోయి ఉన్నది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు విత్తన దేవ వాక్యము మా హృదయాల పదిలపరచని, నీ రక్తంతో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేసి అయ్యా ఫలభరితంగా మార్చి నువ్వు అనుకున్న పోలికగా మమ్మల్ని తీసుకొచ్చి నువ్వు అనుకున్న గొప్ప సేవ మా ద్వారా జరిగించి నీ నామాన్ని గణపరచుకోమని బతిమలాడుతూ
వెలువడ్డ ఈ మాటలు ఎంతమంది విని వారి హృదయాలు సరి తీసుకుంటున్నారో, అయ్యా నువ్వు అనుకున్న రీతిగా నడుస్తానికి అడుగులు తీర్మానం చేసుకున్నారు. దేవ బిడ్డల యొక్క తీర్మానాన్ని స్థిరపరిచి నీ కృపలో వర్ధల చేయమని బతిమలాడుచు మా ప్రభువా, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గనపరుచుకుంటున్నా. అన్ని విధాలు అన్ని విషయాలు కృపను గురించి నీ కార్యములు జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని. ఒకవేళ దుష్టుడైన సాతాను అడ్డుపడుతున్నట్లయితే జకర్యా గ్రంథం 4:6 వచ్చిన ప్రకారం యేసు నామములో చదువు మార్చబడును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. వాడు కలుగు చేసే నష్టానికి ప్రతిగా అన్ని విధాల 2 రెట్లు దీవెనలు నీ బిడ్డలకు తిరిగి మాకు కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుచు అయ్యా, మా నిమిత్తం ప్రార్థించమని ముఖాముఖిగా ఫోన్లు వాట్సాప్లతో కానీ పలు రకాలుగా అడిగిన నీ పాసను ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. ఇదిగో నా కోసం మా కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడి బలపరచబడి అభిషేకించబడి నీ సేవలు గొప్పగా వాడబడును గాక. దేవా నీవే సహాయం చేయి అయ్యా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ సమస్తం నీ పాసనలు పెడుతున్నాం ప్రభు. యెహోవా ఈరే నువ్వే చూసుకోవాలి అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి వాటి ప్రభావం చేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి నిద్రలు చూసి సమస్త మంచి యేసునాని మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టే జరుగులు కాక నెరవేర్చబడును కాక. త్వరపెట్టే జరుగులు చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించమని నీ కృపా కార్యములు జరిగించమని ప్రభువా నీవే తోడు నడిపించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీ బిడ్డలు దిగొద్దని గొప్పిళ్ళు విప్పిన దాన్ని బట్టి వారికి దేవా వారికి ఇచ్చిన కానుకలు బట్టి నీకు స్తోత్రాలు. వారికి రావాల్సిన ఇదిగొచ్చండి ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా ఇచ్చిన దానికంటే రెట్టింపు దీవెలు నీ కృప ద్వారా యేసునామములో బిడ్డలు కలుగును గాక. సంఘ బిడ్డల పనుల్లో మీరు చూడండి, వారి బిడ్డల చదువుల్లో మీరు చూడండి, సహవాసాన్ని వెంబడిస్తున్న బిడ్డల చదువుల్లో ఉద్యోగాల్లో ప్రభువా ఇదిగొచ్చండి కుటుంబాలకు మీరు చూడండి. అన్ని విధాల తోడి సహాయం చేయి. నీ కృపలో వర్ధల చేయమని ఆశీర్వదించమని బతిమలాడుతుంది మా ప్రభువా. సంఘ అవసరతలు ఎన్నో ఉన్నాయి, నీ కృప చేత ఆర్థిక అవసరతలు నీ కృప చేత తీర్చండి అయ్యా. అయ్యా, ఈ వారంలో ఉన్న ప్రతి సంఘ క్రమాన్ని దీవెనకరంగా జరిగించండి అయ్యా. 24వ తారీఖు వాచినట్టు సర్వీస్ ఘనంగా జరిగించండి. ఈ నెలలో ఉన్న ఆన్లైన్లు జయకరంగా జరిగించండి. 37వ తారీఖు వాచినట్టు సర్వీస్ ఘనంగా జరిగించండి. అన్ని విధాలు అన్ని విషయాలు కృపదయ చేయమని కృతజ్ఞులమై ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకుంటూ నూతన సంవత్సరంలోకి నూతన ఆశీర్వాదాల చేత అడుగుపెట్టి నీ కృపలో వర్ధిల్లటానికి సహాయం చేయండి అయ్యా. నీ కార్యములు జరిగించమని నీవే తోడు నడిపించమని నీ కృప ద్వారా ఇదిగో తండ్రి 2025వ సంవత్సరంలో అయ్యా నీ కృప ద్వారా 6 పాటలు నీ ప్రజలకు అందించడానికి నువ్వు దేవా సంకల్పించావు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ కృప ద్వారా ఇదిగో తండ్రి ఈరోజు అయ్యా ఇదిగో తండ్రి ఆత్మీయంగా పుట్టి పెరిగినటువంటి ఎస్ఆర్గేట్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న తండ్రి సన్నిధి మందిరానికి ఆ వార్షికోత్సవంలో పాలివాడినవటానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు దేవా. అక్కడ ఇదిగోచండి ఒక పాటను రాయించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అయ్యా. అక్కడ ఆ సంఘం కోసం ఆ సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయడానికి కృపనిచ్చినందుకు నీ సంకల్పం చొప్పున ఇదిగోచండి పరిశుద్ధాత్మ దేవుడు మీరు తీసుకువెళ్ళి నువ్వు అనుకున్న పని అక్కడ జరిగించుకున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవే తోడు నడిపించి నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుచు అయ్యా. ఇలాగ మమ్మల్ని ఆడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. అన్ని విధాలు తోడే నడిపించి సహాయం చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు సమస్తాన్ని అప్పజెప్పుకుంటాం. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని దేవా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పజెప్పి నేను గణపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ఇక ముందు ఏకీపించబోతున్న అలాగనే సంఘ బిడ్డలకు అలాగనే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాన్ని సదాకాలము చూడండి. ప్రభు చిత్తానుసారంగా ప్రభు నిర్ణయించిన 2 రెట్ల మేలు మనకు అనిపించేలా చేసి ఆయన పోలికలకు మనల్ని తీసుకొచ్చి తద్వారా ఆయన అనుకున్న పని మన ద్వారా జరిగించి మన ద్వారా ఆయన మాత్రమే మనకు బహుమతులను గురించి మెప్పు ఘనత మహిమ బహుమతులు ఇచ్చి ఆయన మాత్రమే మహిమ పొందేలాగా ఆయన చెయ్యి చాపబడి కార్యము జరిగించి
ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగా. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరం, అంతర ప్రయోగకరం, వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగా. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికి చూడండి నడిపించునుగాక. ఆమేన్.